సింగరేణిలో బొగ్గు బ్లాక్ల వేలానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల వేళ కార్మికులకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 11A ఇంక్లైన్ గని వద్ద ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సమైక్య పాలనలో వివక్షతకు గురైన సింగరేణి కార్మికులను ప్రత్యేక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారన్నారు. 600 కోట్ల మారిటోరియంలో ఉన్న సంస్థను 2000 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను గుప్పిస్తూ కార్మికులను మోసం చేస్తుందన్నారు. మన కోరుకంటి చందరన్న నిరుపేదల నేస్తం, అభివృద్ధి తన ధ్యేయంగా ప్రతి పల్లె పల్లె గల్లీ గల్లీ ప్రగతి పదంలో నడిపిస్తున్న ప్రైవేటు పరం కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ యూపీఏ హయాంలో ఆనాడు బొగ్గు కుంభకోణాలు జరిగినాయి కాబట్టి ఈ బొగ్గు బ్లాక్లను ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి వాళ్లకు ఇస్తున్నారనే కారణం చేతనే బీజేపీ ప్రభుత్వము పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ప్రతి బొగ్గు బాయిని టెండర్ ద్వారానే తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన చేసింది. దానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయొద్దని మాట్లాడుతున్నారు. నిజంగా ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన 55 ఏళ్లు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి బాధ్యత కార్మిక అన్నలు తమ్ముళ్ళందరూ కూడా తప్పకుండా తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆ రోజు జగన్ పక్షాన చేరి మేము మానుకోటలో ఉద్యమం చేస్తుంటే మా మీద రాళ్లు రువ్వినటువంటి నాయకుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఇలా ఇక్కడేదో అభివృద్ధి చేస్తాం. ఏం అభివృద్ధి చేస్తాం? అభివృద్ధి అంటే ఈ 5 ఏళ్లలో ఏదో చూపించినాం. అభివృద్ధి అంటే ఇట్లుంటదని కూడా చూపించడం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, కేటీ రమణ గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని గొప్పగా చేయాలి. ఆనాడు ఉద్యమాన్ని నడిపించినటువంటి మేము, ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటదనేటువంటి ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ల పాటు కరోనాతో ఇబ్బంది పడి ఆర్థిక సంక్షేమంలో ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ